మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో డే 2 పూర్తయ్యేసరికి టీమిండియా కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో నిలిచింది. చేతికి అందినట్టే అంది మ్యాచ్ మళ్ళీ కథ అడ్డం తిరిగినట్లే అయింది. గేమ్లోకి వచ్చినట్లే వచ్చి రెగ్యులర్ సెక్షన్ గ్యాప్స్కి ముందు వికెట్స్ కోల్పోవటం టీమిండియాలో ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా సెక్షన్ 2 బ్రేక్కి ఒక్క బంతి ముందు కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత సెక్షన్ 3కి ముందు సెకండ్ హాఫ్లో ఏకంగా కోహ్లీ, జైస్వాల్, ఆకాశ్దీప్ ముగ్గురు అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా కంప్లీట్గా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 311 పరుగులు 6 వికెట్లతో ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా లిటరల్లీ చితక్ కొట్టేసింది. పాట్ కమిన్స్ అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేశాడు. 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక స్టీవెన్ స్మిత్ 34వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే టీమిండియా మీద ఏకంగా 11వ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కమిన్స్తో కలిసి 7th వికెట్కి కౌంటర్ అటాక్ చేస్తూ 112 పరుగులతో భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఆస్ట్రేలియాని డ్రైవర్ సీట్లు అయితే అట్టిపెట్టారు. అలానే స్టీవెన్ స్మిత్ 140 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఆడడంతో ఆస్ట్రేలియా 474 పరుగుల దగ్గర ఆల్అవుట్ అయింది. అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఇక్కడ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా రేసులో ఉన్నట్లే కనపడి చివరిలో లాస్ట్లో వికెట్లు కోల్పోయి చేజార్చుకుంది. కొద్ది గ్యాప్లోనే రోహిత్ శర్మ తొలిగా వచ్చి ఓపెనర్గా వెంటనే అవుట్ అయితే ఇక తర్వాత సెక్షన్ 3కి కొద్ది సమయం ముగిస్తుందనగా విరాట్ కోహ్లీ, జైస్వాల్ అవుట్ అయ్యి డే 2 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 164 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అంతేకాక తొలి ఇన్నింగ్స్లో ఇంకా 310 పరుగులు వెనకబడి ఉంది. అసలు ఓవరాల్గా డే 2లో ఏం జరిగిందంటే 311 పరుగులు 7 వికెట్లతో డే 2 స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా అదే పాజిటివ్ ఇంటెంట్తో కంటిన్యూ చేసింది. మెయిన్లీ స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్లో డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. అలానే రన్స్ లిటరల్లీ ఇద్దరు చితక్ కొట్టేశారు. ఇద్దరు కూడా రన్స్ రొటేషన్ అయితే వేరే లెవెల్లో చేశారు. మెయిన్లీ కమిన్స్ కొత్త బంతిని ఫేస్ చేస్తున్నాం అనే నర్వస్ ఎక్కడ కనబడలేదు. ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ లాగా ఒత్తికి ఆరేశాడు. డే 2 తొలి సెక్షన్ ఇండియన్ బౌలర్స్ కంప్లీట్గా తేలిపోయారు. డే 1లో కోన్ స్టార్ట్స్ చేసిన డ్యామేజ్ అలానే డే 2లో తొలి సెక్షన్లో స్మిత్, కమిన్స్ కంటిన్యూ చేశారు. ఇండియన్ బౌలర్స్ డే 2లో తొలి సెక్షన్లో 162 బంతుల్లో మంచి బాల్స్ అంటే స్మిత్ని, కమిన్స్ని ఇబ్బంది పెట్టే బంతులు కేవలం 10 నుండి 15 కూడా వేయలేకపోయారని చెప్పుకోవచ్చు. మరొకసారి సిరాజ్ అవుట్ ఆన్ బాక్స్ ఏదో గల్లీ క్రికెట్లో గల్లీ బౌలింగ్ చేస్తున్నట్లుగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ డే 2 తొలి సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి సిరాజ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. నియర్లీ 120 పరుగులు సమర్పించుకున్నాడు. విత్ ఎకానమీ 5.50 అని చెప్పుకోవచ్చు. అయితే ఆకాశ్దీప్ న్యూ బంతిని మంచి ఇంపాక్ట్ చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు. అలానే ఒక్కడైనా జస్ప్రీత్ బుమ్రా కూడా మొత్తం తన మీదే డిపెండ్ అవడంతో ఎక్కువ ఓవర్స్ వేయాల్సి రావడంతో తన పేస్, టెక్నిక్ తగ్గిపోయాయి. సో టీమిండియా కంప్లీట్గా షోల్డర్స్ డౌన్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంతో ఆస్ట్రేలియా బ్యాటర్స్ మరొకసారి బీభత్సమైన బ్యాటింగ్ అయితే చేశారు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. తన ఫేవరెట్ గ్రౌండ్ని మరొకసారి డ్రీమ్ గ్రౌండ్గా మార్చేసుకున్నాడు. కవర్ డ్రైవ్స్తో గ్రౌండ్ నలువైపులా అల్లరించాడు. అలానే పాట్ కమిన్స్ కూడా స్మిత్కి వెల్ సపోర్ట్ ఇచ్చాడు. మెయిన్లీ స్మిత్ కండిషన్స్ బట్టి తన బ్యాటింగ్ని స్ట్రాటజీని మార్చుకుంటూ పరుగులు వరద పారించాడు. అలాగే 99 పరుగుల దగ్గర స్టీవ్ స్మిత్ 4 కొట్టి 167 బంతుల్లోని కెరియర్లో 34వ టెస్ట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే కమిన్స్ కూడా అదర్ ఎండ్లో 4th గేర్లో బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి 7th వికెట్కి 112 పరుగులతో ఆస్ట్రేలియాని డ్రైవింగ్ సీట్లు అయితే ఉంచిన క్షణంలో జడేజా మరోసారి డే 1లో బ్రేక్ ఎలా అందించాడో 63 బంతుల్లోనే 49 పరుగులు చేసిన పాట్ కమిన్స్ని జడేజా అవుట్ చేశాడు. తర్వాత ఒక్కసారిగా స్మిత్ తన బ్యాట్తో చెలరేగిపోయాడు. 166 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్ తర్వాత 28 బంతుల్లో ఏకంగా 40 రన్స్ కొట్టి తన అటాకింగ్ ఎలాబరేట్ చేశాడని చెప్పుకోవచ్చు. అదే మిచెల్ స్టార్క్ కూడా సాలిడ్ నాక్ ఆడుతూ స్మిత్కి సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. అయితే తొలి సెక్షన్లో ఆస్ట్రేలియా 27 ఓవర్లు బ్యాటింగ్ చేసి 143 పరుగులు చేసి 5.30 రన్ రేట్తో కొట్టింది. కేవలం ఒక్క వికెట్ మాత్రం లాస్ అయింది. తొలి సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియా 454 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. అయితే సెకండ్ సెక్షన్లో టీమిండియా బౌలర్స్ కౌంటర్ అటాక్ అయితే చేశారు. సెకండ్ సెక్షన్ 3వ బంతికి మిచెల్ స్టార్క్ని జడేజా క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఆకాశ్దీప్కి లక్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. లక్కీ వికెట్ దొరికింది. స్టీవ్ స్మిత్ బాల్ని ఫ్రంట్ ఫుట్కి వచ్చి అటాకింగ్గా ఆడితే తన షూకి తగిలి వికెట్ మీదకి హిట్ చేసింది. దీంతో స్టీవ్ స్మిత్ టోటల్గా 197 బంతులు ఎదుర్కొని 13 4లు 3 సిక్స్లతో 140 పరుగులు చేసి అన్లక్కీగా వెనుదిరిగాడు. అయితే లాస్ట్ వికెట్కి స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ కొంతవరకు బెటర్ బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి సాలిడ్ బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. మరొక 19 పరుగులు స్కోర్ బోర్డుకి యాడ్ చేశాక బుమ్రా బౌలింగ్లో నాథన్ లియాన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. అలాగే ఆకాశ్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ఓవరాల్గా ఆస్ట్రేలియా 474 పరుగుల దగ్గర ఆల్అవుట్ అయిపోయింది.
అయితే వెంటనే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. అయితే బిఫోర్ ఇన్నింగ్స్ ఒక పోల్ పెట్టారు, ఓపెనింగ్ కేఎల్ రాహుల్ చేస్తే బెటరా లేదంటే రోహిత్ శర్మ చేస్తే బెటరా అని. దానికి అందరు ఫ్యాన్స్ 67% రోహిత్ శర్మ కావాలనుకున్నారు. బట్ ఇదే రాంగ్ అయింది. అందరూ అనుకున్నట్లే రోహిత్ శర్మ జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ స్టార్ట్ చేశాడు. జస్ట్ 3 runs కొట్టి సెకండ్ ఓవర్లోనే మరోసారి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో ఓవరాల్గా 18 బంతులు ఎదుర్కొన్న కమిన్స్వి రోహిత్ శర్మ 3 సార్లు అవుట్ అయ్యాడు, జస్ట్ 7 runs కొట్టి. కెప్టెన్ టు కెప్టెన్ వార్లో మరోసారి కమిన్స్ పై చేయి అయింది. అయితే రోహిత్ శర్మ బ్యాట్ నుండి రన్స్ రావట్లేదు, అలానే ఫామ్లో అసలే లేడు. అందులోని ఎంసీజీ ఓపెనింగ్కి రాకుండా ఫామ్లో ఉన్న జైస్వాల్ రాహుల్ చేత ఆడించాల్సిందే. బంతి పాత పడ్డాక రోహిత్ బ్యాటింగ్ వచ్చుంటే మంచి అప్రోచ్తో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండేది. బంతి కొంచెం ఓల్డ్ అయ్యేది కాబట్టి పరుగులు చేయడం ఈజీగా ఉండేదని నేనైతే అనుకున్నా. అయితే ఓవరాల్గా రోహిత్ శర్మ 3 పరుగులు చేసి సెకండ్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఇక తర్వాత జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ సాలిడ్ బ్యాటింగ్ చేశారు. అంతకుముందు వాళ్ళిద్దరు ఫామ్ కంటిన్యూ చేస్తూ మెయిన్లీ కేఎల్ అయితే కవర్ డ్రైవ్స్తో వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశారు. ఈసారి జైస్వాల్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కేర్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు 43 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాక అయితే టీ బ్రేక్కి చివరి బంతి అనుకున్న టైంలో కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో సెకండ్ సెక్షన్ కంప్లీట్ అయ్యేసరికి 51 పరుగులు చేసి 2 వికెట్లుగా టీమిండియా అయితే నిలిచింది. థర్డ్ సెక్షన్ ఫస్ట్ హాఫ్ టీమిండియా డామినేషన్ కంటిన్యూ అయింది. మెయిన్లీ జైస్వాల్ కంప్లీట్ అటాకింగ్ గేమ్ అయితే ఆడాడు. అలాగే విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బంతులను వదిలే వే అయితే పాత కోహ్లీ, వింటేజ్ కోహ్లీ కనబడ్డాడని చెప్పుకోవచ్చు. అలానే కవర్ డ్రైవ్స్తో ఫుల్ కంట్రోల్ బ్యాటింగ్ అయితే చేశాడు. తొలి నుండి విరాట్ కోహ్లీ రిలాక్స్డ్గా ఫుల్ ఫోకస్డ్గా కనబడ్డాడు. అలాగే జైస్వాల్ ఉన్నంతసేపు అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేశాడు. అయితే వన్స్ అపాన్ టైంలో విరాట్ కోహ్లీ జైస్వాల్ బ్యాటింగ్ చూసి ఆస్ట్రేలియా ఫీల్డర్స్ అందరూ కంప్లీట్గా షోల్డర్స్ డౌన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇదే టైంలో జైస్వాల్ ఫుల్ ఫేస్ ఆఫ్ బ్యాటింగ్ చేశాడు. తన స్క్వేర్ కట్ షాట్స్తో కౌంటర్ అటాక్ చేస్తూ పరుగులు వరద పారించాడు. ఇదే ఫ్లోలో జైస్వాల్ 50 కొట్టాడు. తర్వాత మరింత స్పీడ్గా బ్యాటింగ్ చేశాడు. అలానే అదర్ ఎండ్లో ఉన్న కోహ్లీ వెరీ వెరీ డిసిప్లైన్ బ్యాటింగ్ చేశాడు. బట్ యాంకర్ రోల్ మాత్రం జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు డే 2ని కంప్లీట్ చేస్తారు అనుకున్న టైంలో జైస్వాల్ బిగ్ 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 మిస్టేక్ చేశాడని చెప్పుకోవచ్చు. దీంతో ఆల్మోస్ట్ ఇండియా అవుట్ ఆన్ టెస్ట్ లా కనిపించింది. ఇంకో 10 నుండి 15 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే సెక్షన్ 3 కంప్లీట్ అవుతుంది అనుకున్న టైంకి జైస్వాల్ గిఫ్ట్గా తన వికెట్ని ఆస్ట్రేలియాకి అయితే ఇచ్చేశాడు. అయితే జైస్వాల్ అవుట్ అయ్యే ముందు బంతి లేట్ స్క్వేర్ కట్తో షాట్ కొట్టాడు, అది 4 వెళ్ళింది. దీంతో కోహ్లీతో 100 పరుగుల భాగస్వామిని నెలకొల్పాడు. అలాగే స్కోర్ బోర్డు కూడా 150 పరుగులకైతే రీచ్ అయింది, కేవలం 2 వికెట్లు కోల్పోయాయి. బట్ ఈ టైంలో 4 కొట్టగానే స్ట్రైట్ కమిన్స్ చేతికి బాల్ వెళ్ళింది. నేరుగా రన్కైతే పరిగెత్తుకుని వచ్చేసాడు, బంతిని కూడా చూసుకోలేదు. సో దీంతో అన్ఎక్స్పెక్టెడ్గా జైస్వాల్ రన్అట్గా వెనుదిరిగాడు. అయితే ఓవరాల్గా జైస్వాల్ 118 బంతుల్లో 11 4లు 1 6తో 82 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తన పాజిటివ్ ఇంటెంట్ని కోల్పోయాడు. కోహ్లీ మైండ్ డిస్టర్బ్డ్గా కనబడింది. కోహ్లీ కూడా వెంటనే బౌలైన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కోహ్లీ 86 బంతుల్లో 4 4లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ 13 బంతులు ఎదుర్కొని డక్అవుట్గా వెనుదిరిగాడు. అయితే డే 2 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 164 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అయితే రిషబ్ పంత్ 6 పరుగులతోనూ, రవీంద్ర జడేజా 4 పరుగులతో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ క్రీజ్లో ఉన్నారు. ఇంకా టీమిండియా 310 పరుగులు వెనకబడి అయితే ఉంది. ఆస్ట్రేలియా బౌలర్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం డెఫినెట్లీ స్కాట్ బెలాండ్గా మాట్లాడుకోవచ్చు. కమిన్స్ 2 వికెట్లు తీసినా జైస్వాల్, కోహ్లీ మంచి రిథంలో ఉన్నప్పుడు జోడీని విడతీయడానికి బౌలింగ్ క్రూషియల్ బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా పాట్ కమిన్స్, స్కాట్ బెలాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అయితే టెస్ట్ మన గ్రిప్కు రావాలంటే మాత్రం ఖచ్చితంగా డే 3లో టీమిండియా కంప్లీట్గా 90 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. అలాగే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ 4 మంచి బ్యాటర్స్ ఉన్నారు. 4 కూడా సాలిడ్ బ్యాటింగ్ అయితే చేయాలి. మ్యాక్సిమం డే 3 మొత్తాన్ని టీమిండియా బ్యాటింగ్ చేస్తేనే ఫాలో ఆన్ దాటుకొని అలాగే మంచి స్కోర్ చేయగలిగితేనే మళ్ళీ టెస్ట్ మన చేతికి అయితే వస్తుంది. అయితే మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.